హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము బగారా రైస్ చేసుకుంటున్నాము. దాంట్లో కావాల్సిన పదార్థాలు చూసుకుందాము. హోల్ గరం మసాలా, ఇందులో సాజీరా, స్టార్ ఫ్లవర్, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, జాపత్రి, మిరియాలు, బండ పువ్వు, బిర్యానీ ఆకు, ఇవన్నీ తీసుకున్నాము. బగారా రైస్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ రెడీ చేసుకున్నాము. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు, బీన్స్, క్యారెట్, కొత్తిమీర రెడీ చేసుకున్నాము. ఆలు కూడా వేసుకోవచ్చు. మా ఆయన ఆలు తిన్నాడు కాబట్టి నేను ఆలు స్కిప్ చేస్తున్నాను. బగారా రైస్ చేసుకున్నాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాం. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము బగారా రైస్కి. అలానే కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాము. మంచి ఫ్లేవర్ వస్తుంది బగారా రైస్. కొంచెం గీ కూడా వేసుకుందాం. గీ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. కొంచెం గీ అండ్ ఆయిల్ కూడా హీట్ అయిపోయినాయి. ఒక్కొక్క మసాలా వేసేసుకున్నాం. ముందుగా సాజీరా వేసుకున్నాము. సాజీరా, స్టార్ ఫ్లవర్, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, జాపత్రి, కొద్దిగా మిరియాలు, బిర్యానీ ఆకు, గరం మసాలా. ఇది కొంచెం వేగుతుంది. ఈ మసాలా దినుసులు అన్నీ వేగిపోయాక ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని, తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాం. ఈ ఆనియన్స్ అవి పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే మనకి ఆ పేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతుంది. మంట తక్కువ పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు అడుగంటేస్తుంది కాబట్టి కొద్దిగా మంట తక్కువ పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగించుకొని, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. బాగా కలుపుకోండి, లేదంటే అడుగంటేస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అడుగంటేస్తే మళ్ళీ రైస్ వేసినప్పుడు కింద మాడిపోతుంది. అందుకే అడుగంటకుండా చూసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిపోయిందండి. పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు మనము రైస్కి తగ్గట్టు వాటర్ వేసుకున్నాము. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాం. ముందుగా బాస్మతి రైస్ కడిగేసి నానబెట్టేసాము. బాస్మతి రైస్కి వాటర్ ఎక్కువ వేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాం. 1 గ్లాస్కి 1.5 చొప్పున వాటర్ వేసేసుకున్నాక ఏంటి రైస్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. నేను ఇక్కడ కల్లు ఉప్పు వేస్తున్నాను. ఇది వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. వాటర్ కూడా బాగా బాయిలింగ్ వచ్చేస్తాయి. ఇప్పుడు రైస్ వేసేసుకుందాము. ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం. కొంచెంగా రైస్ కుక్ అయ్యాక సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకొని రైస్ అంతా బాయిల్ ఉడికిపోయేదాకా ఉంచుకొని బంద్ చేసుకుందాం. ఒకసారి మూత తీసుకొని చూసుకున్నాము. ఆల్మోస్ట్ రైస్ అయితే కుక్ అయిపోయింది. మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ భలే వస్తుంది. వేడి వేడి బగారా రైస్ రెడీ.
బగారా రైస్ మనం 1.5 గ్లాస్ వేసుకున్నాం కాబట్టి ఇంత పొడి పొడిగా బాగా వచ్చింది రైస్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బగారా రైస్ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చికెన్ బగారా రైస్లోకి చికెన్ కర్రీ కానీ బటర్ మసాలా చికెన్ కర్రీ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.